పాపుల కొరకు మాత్రమే వచ్చాను. కానీ ఈనాడు ఆ పాపి ఏం చేస్తున్నాడంటే దేవునిని గణపరచలేకపోతున్నాడు, దేవుని దగ్గర ప్రాధేయపడలేకపోతున్నాడు. చేసినది తప్పే అని తెలిసిన, విన్న వాక్యము కరెక్టే అని తెలిసిన ఆ తప్పుకి పరిష్కారం అనుభవించలేకపోతున్నాడు. నేను చేసింది తప్పే, బయటికి తీసుకురా ప్రభు అనలేకపోతున్నాడు. జస్ట్ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు పేజీ మాత్రమే మనకు కనబడుతుంది. మరి 1000 సంవత్సరాలంటే మాటల ఎవ్రీడే మన జీవితంలో ఎలా గడుతుందో అనుమానంతో వెళ్తూ ఉంటాం. అవునా? అయ్యో మన జీవితం పెరిగిపోతుంది, మన ఆయుష్ పెరిగిపోతుందని భయపడుతున్నాం. కానీ ఇదిగో 1000 ఏండ్ల పాలనలోనికి వెళ్తామని చెప్పిన ఈ గ్రంథాన్ని మాత్రం ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. అర్థమవుతుందా? అంటే నేను చదవమని బైబిల్ చెప్పట్లా. బైబిల్ చదివే వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారని కాదు. ఈ బైబిల్ని పాటించేవాడు మాత్రమే పరలోకం వెళ్తాడు. అర్థమవుతుందా? బైబిల్ 2 సార్లు కంప్లీట్ చేసినా, 3 సార్లు కంప్లీట్ చేసినా, 4 సార్లు 10 సార్లు కంప్లీట్ చేసినా ఏ మాత్రం ఫలితం ఉండదు. కానీ ఈ బైబిల్ పట్ల ఎవరైతే నడుస్తారో వాళ్ళు మాత్రమే నిత్య రాజ్యానికి